వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఇంటి బెల్ ఎవరో కొడుతూ ఉంటారు. అప్పుడు పింకీ తలుపు తెరవగా రోజీ ఉంటుంది. అయితే రోజీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? సిగ్గు లేకుండా పదే పదే స్టీవ్ వెనకాల తిరుగుతున్నావు అని తిడుతుంది. కాని పింకీ, నేను ఇప్పుడు ఈ కుటుంబానికి పనిమనిషిని, నేను ఇక్కడ పని చేయడానికి మాత్రమే వచ్చానని అంటుంది. కాని రోజీ, ఏంటి పనిమనిషివా? నాకు తెలియకుండా ఎప్పుడు పనిలో జాయిన్ అయ్యావు? మర్యాదగా బయటకు పో అని అరుస్తుంది. కాని పింకీ నన్ను స్టీవ్ పనిలో పెట్టుకున్నాడు. అతడు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేదాకా నేను ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్తుంది. కాని రోజీ, నువ్వు గతంలో స్టీవ్ తల్లి దగ్గర డబ్బు తీసుకుని అతడిని వదిలేసి పారిపోయావు. అతడు ఉన్నాడో పోయాడో కూడా పట్టించుకోలేదు. కాని అప్పుడు నేనే స్టీవ్ వెనకాల ఉండి అతడిని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అలాంటిది అప్పుడు పారిపోయి మళ్లీ వచ్చి ఇక్కడ ఉండడానికి నీకు ఎంత ధైర్యం అంటూ తిడుతుంది. నిజానికి స్టీవ్కు నిద్రపట్టని వ్యాధి ఉంది. అతడు కొద్ది సంవత్సరాలుగా నేను ఇచ్చే మెడిసిన్ వల్లనే హాయిగా పడుకుంటున్నాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్న మెడిసిన్ అతడికి అవసరమని చెప్తుంది. కాని నీలా డబ్బు కోసం పనిచేసే వాళ్ళు ఇక్కడ ఏ విధంగా పనికిరారని అంటుంది. కాని పింకీ, ఇలాంటి మందులు చాలా ప్రమాదకరం. ఇవి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అందుకని మీరు ఇలాంటి మందులు ఇవ్వడం మానేసి అతడికి సాధారణంగా నిద్ర పట్టే విధంగా ఏదొక థెరపీ ఇప్పించండి అని అంటుంది. కాని రోజీ, ఏంటి, నేనేం చేయాలో కూడా నువ్వే చెప్తున్నావా? నేను లేకపోతే స్టీవ్ ఇన్ని రోజులు పడుకునేవాడు అనుకుంటున్నావా? నేను మెడిసిన్ ఇవ్వకపోతే అతడికి నిద్ర రాదని చెప్తుంది. కాని పింకీ, అతడు ఇప్పటికే పడుకున్నాడని అంటుంది. కాని రోజీ అది అసాధ్యమని వాదిస్తుంది. అలాగే నాతో అబద్ధాలు చెప్పకు అంటూ స్టీవ్ను చూడటానికి లోపలికి వచ్చేస్తుంది. అలాగే బెడ్రూంలోకి వెళ్లి చూడగా అప్పటికే స్టీవ్ గాఢమైన నిద్రలో ఉంటాడు. అప్పుడు రోజీ ఇది ఎలా సాధ్యమంటూ స్టీవ్ను నిద్ర లేపడానికి వెళ్తుంది. కాని పింకీ వెనకాలే వచ్చి ఈమెను ఆపుతుంది. అలాగే ఈమెను అక్కడ నుంచి బయటకు లాక్కొచ్చేస్తుంది. అయితే పింకీ, నువ్వు స్టీవ్కి కాబోయే భార్యవి. అలాగే అతడికి నిద్రపట్టని సమస్య ఉందని తెలుసు. అలాంటిది పడుకున్న వాడిని ఎందుకు లేపుతున్నావు అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు రోజీ తన మనసులో ఇది తిరిగి రాగానే స్టీవ్ తనంతట తానే నిద్రపోయాడు. అలాగే దీన్ని ఇలానే వదిలేస్తే ఇది స్టీవ్ను నా నుండి తన్నుకుపోతుంది. ఇలాంటి కుక్కల ట్రైనర్కు స్టీవ్ను అప్పగించడం కరెక్ట్ కాదని అనుకుంటుంది. అలాగే పింకీతో 3 ఏళ్ల క్రితం నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటించేశాను. ఇప్పుడు కూడా నేను తలుచుకుంటే 5 నిమిషాల్లో నిన్ను బయటకు పంపేయగలను అంటూ వార్నింగ్ ఇస్తుంది. కాని పింకీ రోజీను బయటే ఉంచి వెంటనే తలుపు వేసేస్తుంది. అలాగే పింకీ, వీళ్ళిద్దరి మధ్య నేను అడ్డుగా ఉండకూడదు. త్వరగా స్పాన్సర్షిప్ డబ్బు తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అయితే రోజీ ఇంట్లో నుండి బయటకు వచ్చి మళ్లీ ఆ కుర్రాడి తల్లికి ఫోన్ చేసి, ఆంటీగారు, ఆ కుక్కల ట్రైనర్ మళ్లీ మన ఇంటికి తిరిగి వచ్చింది. అలాగే అది మళ్లీ మన స్టీవ్ను అసభ్యంగా వాడుకుంటూ ఉందని చెప్తుంది. అలాగే అది మళ్లీ పని మనిషిలా మారి నన్ను లోపలికి రానివ్వకుండా బయటకు గెంటేసినదని చెప్తుంది. అప్పుడు అతడి తల్లి ఎంత ధైర్యం ఉంటే నా కాబోయే కోడల్ని ఇంతలా అవమానిస్తుంది అని అంటుంది. అయితే రోజీ, దానికి మనం మొన్న ఇచ్చిన డబ్బులు చాలలేదు. ఈసారి మాత్రం అది స్టీవ్ను బుట్టలో వేసుకుని అతని ఆధీనంలో ఉన్న మన కంపెనీ అంతా దోచుకోవాలని చూస్తుంది అంటూ ఆమెతో చెప్తుంది. అలాగే పింకీ ఎల్లో డాగ్ ట్రైనింగ్ కంపెనీలో పనిచేస్తుంది. మీరు ఆ కంపెనీకి వెళ్లే నిధులు అన్నీ ఆపేసి దానికి బుద్ధి వచ్చేలా చేయమని చెప్తుంది. ఇది వినగానే అతడి తల్లి, సరిగ్గా చెప్పావు, నేను అలానే వాళ్ల కంపెనీకి వెళ్లే డబ్బు అంతా ఆపేస్తానని చెప్తుంది. అప్పుడు రోజీ, ఈ దెబ్బకు నువ్వు స్టీవ్ దగ్గరకు రావడం మానేయడమే కాక ఉద్యోగం పోయేలా కూడా ప్లాన్ చేశానని అనుకుంటుంది. ఆ తర్వాత పింకీ కూరగాయలు కోస్తూ ఉండగా స్టీవ్ వెనకాల నుండి వచ్చి ఈమెను గట్టిగా పట్టుకుని, పింకీ, ఇవాళ రెస్ట్ తీసుకో, నీ పనులన్నీ ఈరోజు నేనే చేస్తానని అంటాడు. అప్పుడు పింకీ ఇతడిని కౌగిలించుకుంటుంది. అయితే ఇదంతా ఇతడు పడుకుని కలగంటూ ఉంటాడు. వెంటనే నిద్ర లేచి ఇది నిజము కాదా, కలనా అనుకుని షాక్ అవుతాడు. మరోపక్క పింకీ భోజనం రెడీ అయింది, త్వరగా వచ్చి తిను స్టీవ్ అంటూ గంట మ్రోగిస్తుంది. ఆ తర్వాత స్టీవ్ ఈమె వెనకాలే వెళ్లి నువ్వు కష్టపడకు అని అంటాడు. కాని పింకీ, మన ఒప్పందం ప్రకారం నేను ఇక్కడ పనులు చేయాలి కదా అని అంటుంది. అయితే స్టీవ్, నాకు నువ్వు పని మనిషిలా కాదు, నా పక్కన ఉండే మనిషిలా కావాలని అంటాడు. పింకీ, మనిద్దరం ఇలానే ఒంటరిగా కలిసి ఉందాం, జీవితాంతం కలిసే ఉందామని అంటాడు. కాని పింకీ మాత్రం అదేమీ వద్దని అంటుంది. అలాగే నేను వచ్చి వారం రోజులైంది, ఇప్పటికీ నువ్వు నా వెనకాలే ఎందుకు తిరుగుతున్నావని అంటుంది. ఇలా చూడు, నాకు ఇక్కడ ఉండడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు మన ఒప్పందం అయ్యాక స్పాన్సర్షిప్ డొనేషన్ అప్రూవ్ చేస్తే నేను ఇక్కడ ఉన్న దానికి ఫలితం ఉంటుంది. కానీ నువ్వు డొనేషన్ రద్దు చేస్తే నేను ఇక్కడ ఉన్న సమయం అంతా నాకు వృధా అయినట్లే అని అంటుంది.
అందుకని నా టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చెప్పేస్తే నేను బయటకు వెళ్ళి వేరే మార్గాల్లో నా ప్రయత్నాలు చేసుకుంటానని అంటుంది. అప్పుడు స్టీవ్ పక్కనే ఉన్న గాజు గ్లాస్ తీసుకుని దానిని తన చేతితో పగలగొట్టి, నీ దృష్టిలో నీకు డబ్బు వచ్చేలా ఉంటేనే నాతో ఉంటావు కదా, లేదంటే నేనేమైపోయినా పట్టించుకోవు కదా అని అంటాడు. అందుకు పింకీ, అవును, కరెక్ట్గా చెప్పావు. మీ తల్లిగారు నాకు 5 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి నిన్ను ట్రైన్ చేయాలని నా దగ్గరకు రాకపోతే నిన్ను అసలు కలిసే దానినే కాదని అంటుంది. అప్పుడు స్టీవ్, నేను అనుకున్నట్లుగానే నువ్వు గతంలో కంటే చాలా కఠినంగా మారావు అని అనగా, అప్పుడు పింకీ మనసులో, నేను ఇక్కడ ఉంటుంటే స్టీవ్ మనసు బాధపడుతుంది. నిజానికి ఇతడికి రోజీతో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. అందుకని నేను ఇతడికి దూరంగా ఉండి వీళ్ల రిలేషన్ మధ్యలోకి రాకూడదని అనుకుంటుంది. అందుకని కావాలనే ఇతడితో, అవును, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం, నువ్వు స్పాన్సర్షిప్ డొనేషన్ ఇస్తానని చెప్పు, నువ్వు ఏమి అడిగినా నీ కోరిక తీర్చేస్తారని అంటుంది. ఇది వినగానే స్టీవ్, సరే, నీకు కావలసిన స్పాన్సర్షిప్ డొనేషన్ ఇప్పుడే మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాను. వెంటనే నువ్వు ఆ డబ్బు తీసుకుని నా కంటికి కనిపించకుండా బయటికి పో అని అరుస్తాడు. అప్పుడు పింకీ వెళ్ళిపోగా స్టీవ్ మాత్రం బాధతో కుమిలిపోతూ ఉంటాడు. మరుసటి రోజు స్టీవ్ ఆఫీస్కు వెళ్ళాక తన అసిస్టెంట్తో పింకీకు చెందిన ఎల్లో డాగ్ ట్రైనింగ్ కంపెనీకి డొనేషన్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాడు. కానీ అసిస్టెంట్, సార్, ఆ కంపెనీకి వెళ్లాల్సిన డబ్బులు నిన్ననే ఎప్పటికీ వెళ్లకుండా మీ తల్లిగారు ఫ్రీజ్ చేయించారని చెప్తాడు. అలాగే నాకు ఫోన్ చేసి పింకీ ఆ కంపెనీలో పనిచేసినన్ని రోజులు ఆ కంపెనీకి 1 రూపాయి కూడా పంపవద్దని చెప్పారని అంటాడు. అప్పుడు స్టీవ్కి కోపం వచ్చి, సరే, నేనే వెళ్ళి అమ్మతో మాట్లాడుతానని వెళ్ళిపోతాడు. అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళి, ఎందుకని నువ్వు ఆ డాగ్ సెంటర్కి వెళ్లాల్సిన డబ్బులు ఆపేశావు అని అడుగుతాడు. కాని తల్లి మాత్రం, నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఆ పనికిమాలిన దాని వెనకాల తిరుగుతావు? నీకు ఇప్పటికే రోజీతో నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడే నువ్వు జీవితంలో కొంచెం కొంచెంగా సెట్ అయ్యావు. కాని అది వచ్చిందో లేదో నువ్వు మళ్లీ కోపిష్టిలాగా పాత స్టీవ్ల మారిపోతున్నావని అంటుంది. కాని స్టీవ్, అమ్మ మన పగల కోసం ఆమె జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టకండి అని అంటాడు. కాని అమ్మ, ఏంటి ఆమెను ఇబ్బందుల్లో పెట్టకూడదా? నాకు రోజీ చెప్పేవరకు నువ్వు ఆమెను రహస్యంగా ఇంట్లో పెట్టుకున్నావని నాకు తెలియదు అని అంటుంది. అప్పుడు స్టీవ్ కోపంతో, ఓహో, ఇప్పుడు అర్థమైంది. నీకు ఈ పుకార్లు అన్నీ చెప్పినది రోజీనా? ఆమె వల్లనే నువ్వు ఇదంతా చేశావా అని అంటాడు. అయితే తల్లి మాత్రం, ఆ డబ్బు నా కంపెనీకి చెందినది, అది ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు అనేది నా ఇష్టమని అంటుంది. అయితే అలాంటి పొగరుపోతూ దానికి ఇలా డబ్బులు ఆపేస్తే దాని పొగరు కొంచెం తగ్గుతుందని అంటుంది. అప్పుడు స్టీవ్, అమ్మ, ఆమె ఇదంతా తన సొంత లాభం కోసం ఏమీ చేయట్లేదు. వాళ్ల కంపెనీకి వెళ్లే డబ్బు ద్వారా వాళ్లు ఎన్నో వీధి కుక్కల్ని చేరతీసి పెంచుతున్నారని, ఆమె మనసు చాలా మంచిదని చెబుతాడు. కాని అమ్మ మాత్రం, ఏది ఏమైనా సరే ఈ మేటర్ ఆల్రెడీ క్లోజ్ చేశాను అని అంటుంది. అప్పుడు స్టీవ్, అయితే నా మాట కూడా విను, నువ్వు కనుక స్పాన్సర్షిప్ డబ్బులు వాళ్లకి పంపకపోతే నేనే సొంతంగా డబ్బు సంపాదించి ఆ కంపెనీకి ఇస్తానని అంటాడు. అలాగే వెంటనే అక్కడ నుండి పింకీ కంపెనీ దగ్గరకు బయలుదేరుతాడు. నిజానికి పింకీ కంపెనీలో డబ్బు ఇంకా కట్టలేదని ఆహార కంపెనీ పనివాళ్లు మళ్లీ వచ్చి కుక్కల ఆహారం అంతా తీసుకువెళ్లిపోతూ ఉంటారు. కాని పింకీ వాళ్లను ఆపి, మన ఒప్పందం ప్రకారం మరో 2 వారాలు గడువు ఉంది కదా, కాని అప్పుడే మళ్లీ ఎందుకు వచ్చారు అని అంటుంది. అయితే పనివాళ్లు, మేము అంతవరకు వెయిట్ చేయలేము, మాకు కూడా అవసరాలు ఉంటాయి కదా, పక్కకి తప్పుకో అంటూ పెట్టె తీస్తూ ఉంటాడు. ఇంతలో ఈమె అన్నయ్య బ్యాంకు కార్డు తీసుకువచ్చి, ఇందులో 2 కోట్ల డబ్బులు ఉన్నాయి, వాటిని తీసుకుని మీ కాంట్రాక్ట్ కంటిన్యూ చేయండి. ఈ డబ్బు చాలకపోతే మిగతా డబ్బులు ఈ నెల ఆఖరిలో ఇస్తామని అంటాడు. అప్పుడు వీళ్లు బ్యాంకు కార్డు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే పింకీ తన అన్నయ్యతో, నీకు హాస్పిటల్ అవసరాలు ఉన్నాయి కదా, ఎందుకని నీ డబ్బు ఇక్కడ ఇచ్చేశావని అంటుంది. కాని అన్నయ్య మాత్రం, నేను ఇప్పుడు బాగానే కోలుకున్నాను, నీకు సమస్య వస్తే నాకు వచ్చినట్లు కాదా, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటానని అంటాడు. దీనితో పింకీ ఎమోషనల్ అయ్యి అన్నయ్యను కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో స్టీవ్ పింకీ కంపెనీ దగ్గరకు వస్తాడు. అలాగే అన్నయ్యను హగ్ చేసుకున్న పింకీని చూసి, ఓహో, నీకు కొత్త లవర్ దొరికాడా అని అనుకుంటాడు. అలాగే కోపంగా కారు హారన్ కొడతాడు. అప్పుడు పింకీ స్టీవ్ను చూసి అన్నయ్యను తోసేసి కంగారు పడుతుంది. అయితే అన్నయ్య, పింకీ, నీకు ఏమైంది, ఎవరతను అని అడుగుతాడు. అప్పుడు పింకీ, అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నాకు అతడితో చిన్న సమస్య ఉంది, క్లియర్ చేసుకుని వస్తానని అంటుంది. అప్పుడు అన్నయ్య, సరే, ఏదైనా అవసరం ఉంటే చెప్పు, వస్తానని అంటాడు. అలాగే స్టీవ్ దగ్గరకు వెళ్ళగా స్టీవ్ పింకీతో వచ్చి కార్ ఎక్కు అని అంటాడు. అయితే పింకీ కారు ఎక్కి నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావని అడుగుతుంది. కాని స్టీవ్ కోపంగా కారు నడుపుతూ వెళ్ళిపోతాడు. కథ ఇక్కడ నుండి కొత్త మలుపు తిరగబోతుంది.
తర్వాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 7 అని కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేస్తే తర్వాత పార్ట్ త్వరగా పెడతాను.